ప్రేజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము 91వ కీర్తన 14వ చరణంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 91వ కీర్తన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలామంది బైబిల్ పండితులు మోషే ఈ కీర్తన రాసి ఉండొచ్చు అని వారు తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తనలో గొప్ప గొప్ప వాగ్దానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కనిపిస్తున్న ఈ గొప్ప వాగ్దానాలు ఎవరికి దేవుడు ఇవి నిర్ణయించారంటే, ఎవరు ఇటువంటి వాగ్దాన దీవెనలు పొందుకుంటారంటే, ఎవరైతే దేవుని సంరక్షణ క్రింద నిలిచి ఎవరైతే ఆయన నీడలో నిలకడగా ఉంటారో వారికి మాత్రమే ఇటువంటి వాగ్దాన దీవెనలు వారికి లభిస్తాయని, వారే ఇటువంటి వాగ్దాన దీవెనలను స్వతంత్రించుకుంటారనే సత్యం మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తారో, సర్వశక్తిని నీడను విశ్రమిస్తారో వారే ఎటువంటి వాగ్దానాలు పొందుకుంటారు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని వారి జీవితాలు ముందుకు వెళ్తారో వారే ఎటువంటి వాగ్దానాలు పొందుకుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముతారో వారు ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎటువంటి ప్రమాదాలు వారికి ఎదురైనా వాటి నుండి దేవుడు వారిని తప్పిస్తాడని ఈ 91వ కీర్తనలో అనేక వాగ్దానాలు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాగ్దానం వచనము, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. దేవుడు మనలను తప్పించేవాడు. దేవుడు మనకు ఎదురయ్యే ప్రతి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక సమస్యల నుండి ఆయన మనలను తప్పించే దేవుడై ఉన్నాడు. ఆయన సంరక్షకుడిగా ఉండే దేవుడై ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనను ప్రేమించే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని దేవుడు తప్పించే దేవుడని ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట అని మనం చూస్తూ ఉంటాం. చాలామంది దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు, కానీ దేవుని ఆజ్ఞలు వారు అనుసరించరు, వినడానికి కూడా వారి ఆసక్తి చూపరు. దేవుని ఆజ్ఞలకు ప్రాముఖ్యతనివ్వరు. దేవుని వాక్యానికి వారి జీవితాల ప్రాముఖ్యత ఉండదు. దేవుని మాటకి వారి జీవితాల్లో విలువ ఉండదు. దేవుని మాట వారి జీవితాల్లో ప్రాముఖ్యమైన పాత్ర పోషించదు. వారి ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ వారి ఇష్టానుసారంగా వారి జీవితాలు కొనసాగిస్తూ మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని వారు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనకి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనకి వివరంగా తెలియపరచబడుతున్న విషయం ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. అంటే ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారో వారు తప్పక ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితాల్లో తప్పక ఆయన మాటకి ప్రాముఖ్యత ఉంటుంది. వారి జీవితాల్లో తప్పక ఆయన మాటకి ప్రథమ స్థానం ఉంటుంది. వారి జీవితాల్లో తప్పక ఆయన మాటకి విలువ ఉంటుంది. ఆయన మాటను మీరి వారు ఏది చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మీయత గలవారే ఆయనను ప్రేమించేవారని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అతన్ని అంటే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు తప్పించేవాడని మన వాగ్దానం చదువుకోవడం జరిగింది. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం అని మనం తెలుసుకోవడం జరిగింది. ఏలియా ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏలియా ప్రవక్త దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా అనేకులకు బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను దేవుని ఆజ్ఞలను పాటించి అనుసరించాడు. అనేకులు దేవుని ఆజ్ఞలను పాటించి అనుసరించే వారిగా ఏలియా ప్రవక్త నడిపించాడు. హల్లెలూయా,
హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు పరిస్థితుల్లో సైతము కరువు అతన్ని ముట్టకుండా దేవుడు కరువును తప్పించి సమృద్ధి అయిన పరిస్థితులు కరువులో సైతం ఏలియా ప్రవక్త దయచేసి ఆ కరువు పోయేంత వరకు ఏలియా ప్రవక్తను పోషించి కరువు అతన్ని ముట్టకుండా, కరువు అతనికి ఎటువంటి ఇబ్బంది కలుగు చేయకుండా ఆ కరువును కూడా తప్పించి తనకు ఎదురైన ఎటువంటి శోధన ఎదురవ్వకుండా ఆ కరువు పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుత పోషణను ఏలియా ప్రవక్తకు నిర్ణయించి అద్భుతంగా పోషించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏలియా ప్రవక్త దేవుణ్ణి ప్రేమించాడు గనుక అతడు కరువు నుండి తప్పించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త దేవుణ్ణి ప్రేమించాడు. అంటే దేవుని ఆజ్ఞలను అతడు గైకున్నాడు. అదేవిధంగా అనేకులు గైకునేటట్లు ఇర్మియా ప్రవక్త దేవుడు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నప్పుడు అనేకులు వ్యతిరేకులై ఆ వ్యతిరేకుల ద్వారా కలిగే శోధనలు ఎదురైనప్పుడు ఆ శోధనల నుండి దేవుడు ఇర్మియా ప్రవక్తను తప్పించినట్లు కాపాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునికి నమ్మకంగా బ్రతకడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తనది కాని దేశంలో ఉన్నప్పటికీ దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతికాడు. అదేవిధంగా దానియేలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తనది కాని దేశంలో ఉన్నప్పటికీ దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతికాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు శత్రు దోషంలో కూడా దేవునికి నమ్మకంగా బ్రతికారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే యోసేపు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. యోసేపు దేవుని ద్వారా గొప్పగా దీవించబడ్డాడు. ఎదురయ్యే ప్రతి శోధన నుండి దేవునిచే తప్పించబడ్డాడు. దానియేలు సింహాల బోన్ నుండి తప్పించబడ్డాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని గుండం నుండి దేవునిచే తప్పించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే కృతజ్ఞత కలిగి, ప్రేమ కలిగి, దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉండడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. దేవుడు మన పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞులమై మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఎప్పుడైతే ఈ విధంగా మనం బ్రతుకుతామో దేవుని కాపుదలను మనం పొందుకుంటాం. దేవునిచ్చే ప్రతి సమస్య నుండి తప్పించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునికి భయపడి దేవుడు అసహించుకున్న పాపాన్ని అసహించుకుని బ్రతకడమే దేవుణ్ణి ప్రేమించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ విధంగా మనం బ్రతుకుతామో దేవునిచ్చే ప్రతి సమస్య నుండి, ప్రతి శోధన నుండి మనం తప్పించబడతాం, కాపాడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదనని దేవుడు వాగ్దానాన్ని ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఒకవేళ ఇటువంటి ఆత్మీయ గుణలక్షణాలు మీరు లేకపోయినట్లయితే మీరు మిమ్మల్ని మోసపుచ్చుకున్నట్లే, మీరు నిజంగా ఆయన్ని ప్రేమించలేనట్లే. గనుక ఆయన నిజంగా ప్రేమించి ఆయన ద్వారా ప్రతి సమస్య నుండి మనం తప్పించబడదాం. ఆయన నిజంగా మనం ప్రేమిస్తే మన ప్రార్థనలు ఆయన వింటాడు. మన కష్ట సమయాల్లో ఆయన మనకి సహాయం చేసే గొప్ప దేవుడు. మన కష్ట సమయాల్లో మనలను ఆయన ఆదుకునే దేవుడు. మనకు ఎదురయ్యే ప్రతి శోధన నుండి ఆయన తప్పించే దేవుడు. సాతాను ద్వారా కలిగే ప్రతి శోధన నుండి తప్పించే దేవుడు. సాతాను ద్వారా ఎదురయ్యే ప్రతి కీడుకరమైన పరిస్థితుల నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడు. నాశనకరమైన తెగుల నుండి తప్పించే దేవుడు. వేటకాని ఉరి నుండి తప్పించే దేవుడు. ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి మానసిక సమస్య అయినా, ఎటువంటి ఆధ్యాత్మిక సమస్య అయినా, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మనం ఆయన్ని ప్రేమిస్తే మనం ఆయనచే తప్పించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించే ఆత్మీయతను మనం కలిగి ఆయన ద్వారా మనం తప్పించబడదాం. మనకు ఎదురయ్యే ప్రతి సమస్య నుండి, ఎదురయ్యే ప్రతి అవమానం నుండి, నింద నుండి మనం తప్పించబడాలి అంటే ఆయనను మనం ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయనకి నమ్మకంగా బ్రతకడం, ఆయన అసహించుకున్న పాపాన్ని అసహించుకొని బ్రతకడం, ఆయనకి భయపడి బ్రతకడం. ఆయన ప్రేమించడం అంటే కృతజ్ఞత కలిగి ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన్ను ప్రేమిస్తూ ఆయన ద్వారా ప్రతి సమస్య నుండి మనం తప్పించబడదాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. గనుక ఇటువంటి గొప్ప వాగ్దానాన్ని, ఆయన్ని ప్రేమించే ఆత్మీయతను కలిగి మనం స్వతంత్రించుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు కలిసి అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించినాం తండ్రి.
దేవా ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా మా ఆత్మీయుల్ని మేము బలపరుచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. దేవా నీ వాక్యంలో అనేక మంది భక్తులు దేవా నిన్ను ప్రేమించారు, నీ ద్వారా అనేకమైన పరిస్థితుల నుండి తప్పించబడ్డారు. దేవా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడారు. నిన్ను ప్రేమిస్తే మీరు తప్పించే దేవుడు అని, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆందోళనకరమైన స్థితిగతులైనా, ఎటువంటి అనారోగ్యాలైనా, ఎటువంటి మానసిక సమస్యలైనా వాటన్నిటి నుండి తప్పించి దేవా నీ కృపను కాపుదలను మాకు అనుగురించే గొప్ప దేవుడు అని ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించడం అంటే ఏంటో ఈ వాగ్దానం ద్వారా వారు తెలుసుకొని దేవా అటువంటి ఆత్మీయతను కలిగి నీ ద్వారా ఎదురయ్యే ప్రతి సమస్య నుండి తప్పించబడి కాపాడబడినట్లు నీ కృపలో వారిని నడిపించమని, వీక్షించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని, వారు తలపెడుతున్న ప్రతి కార్యాలను మీరు సఫలపరిచి నడిపించమని, దేవా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మీరు దీవించమని, వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి కేవలం మీరు మాత్రమే మహిమపరుచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.